చదువుకున్న పిల్లగాని ఎవరన్నా ఉద్యోగాలు ఇచ్చి నోటిఫికేషన్లు వేయకుండ్రి అని అంటారా? ఓగాల అన్న 130 కోట్లకు ఎక్కువ జనం ఉన్న మన దేశంలో అంటారా? దేశం దాకెందుకు మన తెలంగాణలో అంటారా? అస్సలు అన్నారు. ఉద్యోగాలు ఇస్తున్నామంటే కుప్పలు తెప్పలు వస్తారు. అబ్బబ్బా ఏం జనం గొర్రెతో ఒక బెత్తడు అన్నట్టు ఉండే ఉద్యోగాలేమో కొన్ని, వచ్చిన పిల్లలేమో బొచ్చెడు మంది. వరంగల్ పట్నంలో ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లా జాబ్ మేళా పెడితే ఇగో గిట్ల సమ్మక్క జాతర తిరిగొచ్చిండ్రు చదువుకున్న పిల్లలు. చదివిన చదువుకు చేసే కొలువుకు సంబంధం ఉండకున్నా మంచిదే గాని 4 రూపాయలు వచ్చే పని ఏదైనా దొరకాలని దానిలాడుతున్నారు. కొలువు కోసం కొట్టుకున్నంత పని చేసిండ్రు పిల్లలు. ఏడా వెనకబడి పోతామో అని ఒగలనొగలు నెట్టుకుంటా పోతే తొక్కిస్లాట జరిగింది. దర్వాజా కాడున్న అద్దం బలిగి కొందరికి దెబ్బలు కూడా తాకినాయట. మంత్రులు కొండా సురేఖ సీతక్కలు కలిసి షురూ చేసిన జాబ్ మేళా కాబట్టి మంచి నౌకరే వస్తుందని తండోపతండాలుగా వచ్చిండ్రట. ఇంత మందిలా ఎవలకు జాబ్ వస్తుందో ఎవలకు అదృష్టం ఉన్నదో తెలియదు గాని దీని మీద కొందరు సీఎం డిప్యూటీ సీఎం మాట్లాడిన పాత ముచ్చట్లు యాది చేస్తున్నారు. ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి, నోటిఫికేషన్లు ఇవ్వమని ధర్నాలు జరిగినాయి. కానీ ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపుండ్రు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా వేయండి అని ధర్నాలు జరిగినాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా క్యాలెండర్ తో ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్ కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్ని పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. ఒకదానికి ఒకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తా ఉంది. ఇన్నరా ఎట్లా అంటున్నారో? నోటిఫికేషన్లు వద్దని తెలంగాణలో ధర్నాలు ఎక్కడ చేసిండ్రో వాళ్ళకే ఎరక గాని అంతగానం ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకే విసుకొచ్చేటట్టు చేస్తే మరి వీళ్ళంతా ఎవరు? మీరు అంతగానం కొలువులు ఇస్తే ఈ కొట్లాటేంది? నోటిఫికేషన్ వద్దని ఎవరన్నా వద్దంటారా? నోటికి హద్దుండాలే కదా అని పాత వీడియోలను లింకు చేసి కామెంట్లు చేస్తున్నారు కొంతమంది. కంపెనీలు అన్నప్పుడు లాభాలు నష్టాలు కామని. కొన్ని కంపెనీలు అప్పో చేసి నష్టాలను మళ్ళీ నిలదొక్కుంటుంది, కొన్ని కూలిపోతాయి. ఇవన్నీ పక్కకు పెడితే మన కంపెనీ టాప్ ప్లేస్లు ఉండేటట్టు చేసిన ఉద్యోగులను ఉన్నట్టుండి నౌకర్ల నుండి తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, ఏం కథ? మళ్ళా అది కూడా మస్తు పేరువైన పెద్ద కంపెనీ ఎంతమంది బతుకులను ఆగం చేసింది అనుకుంటుర్రు? లెక్కలు చెప్తా పాన్రి. ఐటీ రంగంలోనే తోప్ కంపెనీ అయిన గూగుల్ అలా ఉద్యోగుల గుండెలను బద్దలు కొట్టింది. వందలాది ఉద్యోగుల బతుకులను ఆగం చేసింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాలలో పనిచేస్తున్నోళ్లకు లే ఆఫ్లు ఇచ్చింది. ఇదివరకు ఇట్లనే 2023 జనవరిలో 12,000 మంది జాబులు వీకేసింది. కంపెనీ ఖర్చులు తక్కువ చేయనికే ఈ ఆలోచన చేసిందట. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, అమెరికాలో మాంద్యం భయాలు, టారిఫ్ వారు, ఏఐ వాడకం పెరుగుడుతోని లాభాలు తగ్గినాయి, ఖర్చులు పెరిగినాయట. అందుకే జర ఖర్చులు తక్కువ చేద్దామని జనాల బతుకులు ఆగం చేస్తుర్రు. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన ఉద్యోగులు ఉన్నట్టుండి మా డ్యూటీలు వీకేస్తే మా బతుకులు ఏం కావాలి, మా ఇల్లు ఎట్లా గడవాలి, ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో మాకు వేరే డ్యూటీ ఎప్పుడు దొరకాలి అని లబోదిబో మొత్తుకుంటురట గూగుల్ ఎంప్లాయీస్ అంతా.